నమస్తే, నేను నళిని. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది దశకు చేరుకుంది. మొదట్లో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు విదేశాల్లో ఉండడంతో కీలక సమాచారం బయటకు రాలేదు. ఇప్పుడు ప్రభాకర్ రావు కస్టడీ తర్వాత కేసు ఓ ముగింపుకొచ్చే అవకాశాలు పెరిగాయి. ఈ సందర్భంలోనే కేసీఆర్ హరీష్ రావుకు నోటీసులు ఇస్తారనే లీకులు బయటకొచ్చాయి. ఇంతకు ఫోన్ ట్యాపింగ్ కేసు తేలినప్పుడు ఎవరిని దోషులుగా తెలుస్తారు, ఎలాంటి సంచలన విషయాలు వెలుగు చూడబోతున్నాయి, ఇవాల్టి స్టోరీ బోర్డులో చూద్దాం. ప్రభాకర్ రావు విదేశాల నుంచి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వేగం పెరిగింది. ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు కీలక వివరాలను రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే ప్రభాకర్ రావు మాత్రం చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటేస్తున్నారు. పైగా అప్పటి ఉన్నతాధికారుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రభాకర్ రావు వాంగ్మూలంతో అప్పటి ఉన్నతాధికారుల దగ్గర కూపీ లాగింది సిట్. తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రస్తుతం ఓ పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు సిట్ నోటీసులు ఇవ్వబోతోందనే ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు ఈ కేసు ప్రూవ్ చేయడానికి పెన్ డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్ అని సిట్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఎస్ఐబి చీఫ్ గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు ఆ పెన్ డ్రైవ్ లో కీలక సమాచారం నిక్షిప్తం చేశారని, ఆ పెన్ డ్రైవ్ లో వందల నెంబర్లు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిలు, వ్యాపారవేత్తల ప్రొఫైల్స్ ఉన్నాయని అంటున్నారు. ఈ సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించినట్లు చెబుతున్నారు. కీలక మలుపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ హరీష్ రావుకు ఉచ్చు బిగిస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాకర్ రావుతో పాటు ఇద్దరు మాజీ సీఎస్లు, మాజీ ఎస్ఐబి చీఫ్ ను సిట్ విచారించిన తరుణంలో ఎవరి ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారనే విషయంపై దర్యాప్తు అధికారులు కూపీలాగారు. ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో తాజాగా పెన్ డ్రైవ్ అంశం మరో సంచలనంగా మారింది. ఈ పెన్ డ్రైవ్ లో ఎవరెవరి పేర్లున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నోళ్లను కట్టడి చేసేందుకు ఎస్ఐబి కేంద్రంగా ప్రణీత్రావు ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ టీంను ఏర్పాటు చేశారు. బేగంపేటలోని ఎస్ఐబి కేంద్రంగా ఏర్పాటు చేసిన ఎస్ఓటీ లాగర్ రూమ్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు సహా రాష్ట్రంలోని కీలక నాయకులు, మీడియా, సినీ ఇండస్ట్రీ ప్రముఖుల ఫోన్ నెంబర్లతో ప్రణీత్రావు టీం ప్రత్యేక ప్రొఫైల్స్ రూపొందించింది. ఈ క్రమంలోనే ఓ మహిళా జడ్జ్, ఓ కోర్టు జడ్జి దంపతులు సహా పబ్లిక్ డొమైన్లో ఉన్న హైకోర్టు జడ్జిల వివరాలను సేకరించినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. 16 మంది జడ్జీలకు సంబంధించిన ప్రొఫైల్స్ పెన్ డ్రైవ్ లో ఉన్నట్టు సమాచారం. మొత్తం 6,000 మందికి పైగా ప్రొఫైల్స్ ను ఎస్ఓటీ టీం తయారు చేసినట్టు తెలిసింది. దాదాపు 4,200కు పైగా ఫోన్ నెంబర్లతో ప్రొఫైళ్లను క్రియేట్ చేసినట్టు సిట్ గుర్తించింది. ప్రణీత్రావు టీం ధ్వంసం చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ హార్డ్ డిస్కుల్లో మరో 2,000కు పైగా ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత సమాచారం ఉన్నట్టు ఆధారాలు సేకరించింది. అలాగే ప్రభాకర్ రావు సహా ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉన్న అధికారులు, రాజకీయ పార్టీల నేతల కుట్రలకు సంబంధించిన కీలక ఆధారాలు పెన్ డ్రైవ్ లో ఉన్నాయని చెబుతున్నారు. పెన్ డ్రైవ్ లో దొరికిన 6,000 మంది వివరాలతో ప్రొఫైల్స్ మాత్రమే క్రియేట్ చేశారా, లేక వాళ్ల ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేశారా అనే కోణంలో సిట్ ఆధారాలు సేకరించే పనిలో ఉంది. మరోవైపు డేటా ప్రొఫైలింగ్ వ్యవహారంలో నాటి సీఎం కేసీఆర్ పర్సనల్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి నుంచి సిట్ కీలక వివరాలు రాబట్టింది. కేసీఆర్ ను విచారించేందుకు అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కాకపోతే ట్యాపింగ్ కేసును భిన్న కోణాల్లో చూడాల్సిన పరిస్థితి నెలకొందని సిట్ అధికారులు చెబుతున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో జరిగిన ట్యాపింగ్ ఒకటైతే, ప్రభాకర్ రావు బృందానికి అనధికారికంగా ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయించిన మాజీ మంత్రులది మరో కోణమని, వాటికి అదనంగా వ్యక్తిగతంగా ఎస్ఐబి అధికారులు ట్యాపింగ్ చేసినవి మరికొన్ని ఉన్నాయని అంటున్నారు. వీటిని ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా ట్యాపింగ్ లక్ష్యాలను గుర్తించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా ఇద్దరు మాజీ మంత్రులు, నాటి సీఎంఓ పాత్రకు సంబంధించిన ఆధారాలు లభించాయని అంటున్నారు. ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటుందా? రాహుల్ ఇంత పెద్ద సీనియర్ లీడర్, ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది? నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లీ. ఫోన్ ట్యాపింగ్కు కర్త, కర్మ, క్రియ ఒక్కరే కాదని కొంతమంది ఉన్నారని ఒక నిర్ధారణకు వచ్చినట్టు భావిస్తున్నారు. ప్రభాకర్ రావును ఇద్దరు ఐపీఎస్ అధికారులు కీలక ఆధారాలను ముందుంచి ప్రశ్నించినా ఆయన నుంచి అరకొరగానే సమాధానాలు వచ్చాయని చెబుతున్నారు. ప్రభాకర్ రావు వాంగ్మూలం ఆధారంగా సిట్ ఇప్పటికే రివ్యూ కమిటీలో ఉన్న వారిని విచారించింది. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఈడీ సెక్రటరీ, సిఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్ను మరోసారి ప్రశ్నించి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి నవీన్ చంద్కు సైతం నోటీసులు ఇచ్చి సిట్ విచారించింది. ఇప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ ఎదుట ప్రభాకర్ రావు నుంచి వివరాలు అడిగింది. రెండోసారి నవీన్ వద్దకు వెళ్లి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి, అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ స్టేట్మెంట్ కూడా మరోసారి రికార్డ్ చేసిన సిట్ ఈ కేసులో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభాకర్ రావు 2 వారాల కస్టడీ ముగియడంతో విచారణలో ఆయన వద్ద ఉన్న కీలక పెన్ డ్రైవ్ను సిట్ స్వాధీనం చేసుకుంది. దాదాపు 6,000కు పైగా ఫోన్ నెంబర్లు అందులో ఉండడం గుర్తించిన సిట్ అధికారులు వాటిపై ప్రభాకర్ రావును ప్రశ్నించగా సమాధానం లభించలేదు.
ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాను ట్యాపింగ్కు ఆదేశాలు ఇచ్చారని ప్రభాకర్ రావు చెప్పిన విషయాన్ని సిట్ తోసిపుచ్చింది. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఇప్పటికే వారంతా సిట్కు వాంగ్మూలాలు ఇచ్చారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ట్యాప్ చేసిన ఫోన్ నెంబర్లు సరైనవేనా కావా అని పరిశీలించిన రివ్యూ కమిటీ ఈ విషయంలో పూర్తి బాధ్యత ప్రభాకర్ రావుదేనని చెప్పినట్టుగా సమాచారం. తాము రివ్యూ కమిటీ మీటింగ్ పెట్టిన ప్రతిసారి దాదాపు 4-5 వేల ఫోన్ నెంబర్ల జాబితాను ప్రభాకర్ రావు తీసుకొచ్చేవారని, అవి మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచేందుకు సంబంధించిన వారివేనా అని తనిఖీ చేసే యంత్రాంగం తమకు అందుబాటులో లేదని వారంతా వాంగ్మూలం ఇచ్చారు. అదే సమయంలో ఉద్యోగ విరమణ చేశాక మళ్లీ ఎస్ఐబి చీఫ్గా మాజీ సీఎం కేసీఆర్ ఎలా, ఎందుకు నియమించారన్న దానిపై ప్రభాకర్ రావు నుంచి మౌనమే సమాధానమైంది. అప్పట్లో ప్రభాకర్ రావు పునర్నియామకం కోసం ప్రత్యేక జీవోలు కూడా జారీ అయ్యాయి. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా పనిచేసి 2020 జూన్ 30న పదవి విరమణ పొందారు. అనంతరం జూలై 1 నుంచి 3 ఏళ్ల కాలానికి ఆయన చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్గా పునర్నియమించారు. జూలై 10న హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో నెంబర్ 18 జారీ చేశారు. అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఉద్దేశించిన జీవోల్లో మార్పులు చేస్తూ ప్రభాకర్ రావుకు బాధ్యతలు కట్టబెడుతూ ఉత్తర్వులిచ్చారు. టెలిఫోన్లను, ఇంటర్నెట్ సర్వీసెస్ను ఇంటర్సెప్ట్ చేసేందుకు అధీకృత సంతకదారుడిగా ప్రభాకర్ రావును నియమించారు. గతంలో ఐజీలకు మాత్రమే ఈ అధికారం ఉండేది. ఐజీ స్థానంలో చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ హోదాలో ప్రభాకర్ రావును నియమించడంపై జూలై 20న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డైరెక్టర్ జనరల్ అభ్యంతరం తెలిపారు. మరుసటి రోజే డిఓటీ డీజీకి తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్పటి ఐజీ ప్రత్యుత్తరం ఇచ్చారు. ఐజీ హోదాలోనే విరమణ పొంది పునర్నియామకం పొందినందువల్లే ప్రభాకర్ రావును అధీకృత సంతకదారుడిగా నియమించినట్లు వెల్లడించారు. అదే నెల 22న డిఓటీ సహా అందరూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు అప్పటి హోంశాఖ కార్యదర్శి లేఖలు రాశారు. ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ 419A కింద ప్రభాకర్ రావును అధీకృత సంతకందారుగా నియమించనున్నట్లు లేఖల్లో పేర్కొన్నారు. తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేయడానికి ఉపయోగించారు. అంతటితో ఆగకుండా బెదిరించి డబ్బు వసూలు చేశారు. ఇంకా దారుణంగా ప్రైవేట్ వ్యక్తులే ట్యాపింగ్ వ్యవస్థను ఆపరేట్ చేశారు. దీంతో కనీ విని ఎరుగని రీతిలో ప్రైవేట్ జీవితాలు రిస్క్లో పడ్డాయి. ఆఖరికి భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారు అన్నటువంటి ఆరోపణలొచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరికీ సీక్రెసీ లేదని తేలిపోయింది. రాష్ట్రంలో ఎవరు ఫోన్ మాట్లాడాలన్నా భయపడే పరిస్థితికి తెచ్చారు. ట్యాపింగ్ పేరుతో కొందరు అధికారులు, మరికొందరు ప్రైవేట్ వ్యక్తులు ఓ గ్రూప్గా ఏర్పడి నడిపిన వ్యవహారం అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ట్యాపింగ్ కేసులో మొదట ఎస్ఐబి అధికారుల పేర్లు వెలుగు చూశాయి. తర్వాత పోలీస్ పేర్లొచ్చాయి. సరే, ఎంతో కొంత లింక్ ఉంటుంది కదా అని సరిపెట్టుకున్నారు. ఇక్కడ దాకా ట్యాపింగ్ ను దుర్వినియోగం చేశారనే కోణమే ఉంది. అధికార దుర్వినియోగము జరిగిందని నిగ్గు తేలింది. కానీ ఇక్కడి నుంచి ట్యాపింగ్ కథ ప్రమాదకర మలుపు తిరిగింది. ఏకంగా ప్రైవేట్ వ్యక్తుల పేర్లు వెలుగులోకొచ్చాయి. ప్రభుత్వమే చేయాల్సిన పని కాకుండా చేయకూడని పని చేసిందని మొత్తుకుంటుంటే మధ్యలో సంబంధం లేని ప్రైవేటు వ్యక్తుల ప్రస్తావన రావడం, వారిచ్చిన సమాచారం ఆధారంగా ట్యాపింగ్ జరిగిందన్న సమాచారం మరిన్ని భయాలకు తావిస్తోంది. సినిమాలు, వ్యాపారాలు, భూ లావాదేవీలు, బంగారం కొనుగోళ్లు, ఇలా ఒకటేంటి కాస్త డబ్బులు కనిపించే ఏ రంగాన్ని ట్యాపింగ్ భూతం వదల్లేదు. ఇంకా చాలామంది ట్యాపింగ్ బాధితులైనా చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదనే కోణం ఉంది. గత కొన్నాళ్లుగా అనూహ్యంగా జరిగిన పరిణామాలనే కాదు, సహజంగా జరిగినట్టుగా కనిపించిన ప్రతి లావాదేవీని అనుమానించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎలక్టోరల్ బాండ్లకు ట్యాపింగ్ లింక్ బయటపడడంతో బాండ్ వారీగా దర్యాప్తు జరుగుతోంది. బాండ్లంటే ఫిజికల్గా కనిపిస్తున్నాయి కాబట్టి విచారణ చేయొచ్చు. కానీ విన్న ఫోన్ కాల్స్, బెదిరింపులకు వాడిన ఆడియోలు, ఇవన్నీ ఎలా చూడాలి, ఎక్కడ వినాలి, వీటిని ఏ ఏ ఘటనలతో లింక్ చేయాలనేది పెద్ద చిక్కు ప్రశ్న. ట్యాపింగ్ వ్యవహారం గురించి 3 ఏళ్ల క్రితమే అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. టెలిఫోన్ ట్యాపింగ్ చేసి అందరి మీద నిఘా పెడుతుండ్రు. ఈ ప్రత్యేకంగా ఒక ప్రైవేటు సైన్యాన్ని నిర్మించుకున్నాడు. రిటైర్డ్ అయిపోయిన అధికారులను దుగ్గ్యాల ప్రణీత్ రావుకు ప్రత్యేకమైన ప్రమోషన్ ఇచ్చిన టెలిఫోన్ ట్యాపింగ్లలో బాగా పనిచేస్తుండని చెప్పి యాక్సిలరేటరీ ప్రమోషన్ ఇచ్చారు. తనతో పాటు తన సోదరుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని, ప్రభాకర్ రావే అంతా నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ ఆరోపణలకు బలం చేకూరేటట్టుగా ఆయన నివాసానికి 200 మీటర్ల దూరంలోనే ట్యాపింగ్ కోసం ఆఫీస్ పెట్టారనే విషయం ఇప్పుడు బయటపడింది. ఓ కారులో ట్యాపింగ్ ఎక్విప్మెంట్ పెట్టి రేవంత్పై డేగ కళ్లతో నిఘా వేశారు. ఆయన ఇంటికి ఎవరొస్తున్నారు, ఎవరు వెళుతున్నారు అనే వివరాలన్నీ కూపిలాగారు. ఒక ప్రతిపక్ష నేతకి ఇలాంటి దుస్థితి ఎదురైతే ఇక సామాన్యుడికి దిక్కెవరనేది అసలు ప్రశ్న. ట్యాపింగ్ వ్యవహారాన్ని లోతుగా చూస్తే అది పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఎంతో చరిత్ర ఉన్న ఎస్ఐబిని తనకు తోచినట్టుగా నడిపించాడు. ఏకంగా ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి ఊహించని ప్రమాదానికి తావిచ్చారు. ఇక్కడ ట్యాపింగ్ జరిగిన తీరు చూస్తే ఏదో పరిమితమైన లక్ష్యం కనిపించడం లేదు. ఛాన్స్ దొరికిందే తడువుగా ఎవరెవరి కాల్స్ అయినా వినేయడం, దొరికిన సమాచారం ఆధారంగా కొత్త టార్గెట్లు, కొత్త బ్లాక్మెయిల్లు చేసి ట్యాపింగ్ పరిధిని ఎప్పటికప్పుడు విస్తృతం చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ మరో దారుణం ఏమిటంటే కేవలం ప్రభాకర్ రావు చెప్పిన వ్యక్తులనే ట్యాప్ చేయలేదనే సందేహాలు కూడా వస్తున్నాయి. ట్యాపింగ్ రాకెట్లో ఇన్వాల్వ్ అయిన అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు తమ సొంత టార్గెట్లను ఎంచుకొని కూడా ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. ట్యాపింగ్ జరిగిన తీరు చూస్తే దేన్ని కాదనడానికి లేదు.
ఏ అవకాశాన్ని కొట్టిపారేసే పరిస్థితి రాలేదు. ఇదేదో పరిమితమైన వ్యవహారమే అయితే కేవలం కొందరు చెప్పినట్టుగా పనిచేసి ఉంటే నిందితులు దేశం దాటాల్సిన పనే ఉందని కీలక ప్రశ్న. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త కర్మ క్రియగా ప్రభాకర్ రావే వ్యవహరించారు. ప్రభాకర్ రావే అన్నీ తానై చూసుకున్నారు. ప్రభాకర్ రావు చెప్పు చేతల్లోనే ఎస్ఐబి నడిచిపోయింది. ప్రభాకర్ రావు చెప్పిన ఫోన్ నెంబర్లను ట్రాక్ చేయడం, లైవ్ లొకేషన్ తీసుకోవడం, సంభాషణలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం లాంటి పనులు ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ చేసి పెట్టింది. 50 మంది అధికారులతో ప్రభాకర్ రావు ఇష్టారీతిగా ట్యాపింగ్కు పాల్పడి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 3 బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో ట్యాపింగ్ని విచ్చలవిడిగా చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ట్యాపింగ్ ఏదో పొరపాటునో గ్రహపాటునో జరగలేదు. ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా కొందరిని టార్గెట్ చేసి వేధించారు. ఎవరికీ ప్రైవేట్ లైఫ్ లేకుండా చేశారు. వ్యక్తిగత జీవితాల్ని నడి బజార్లో పడేశారు. ట్యాపింగ్ పేరుతో వ్యవస్థీకృత నెట్వర్క్ నడిచింది. ఎస్ఐబికి ఉన్న యంత్రాంగం చాలదన్నట్టు ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ ఆఫీసులను వాడుకోవడం చూస్తుంటే జరిగిన నేరం తీవ్రమైనదే కాదు, హేయమైనదని చెప్పక తప్పదు. మామూలుగానే సర్వర్ రూమ్లో ఆథరైజ్డ్ వ్యక్తులకే ప్రవేశం ఉంటుంది. ప్రభుత్వ సర్వర్లు అయితే కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండాలి. ఎందుకంటే వాటిలో రాష్ట్ర పౌరులందరి సమాచారం ఉంటుంది. అలాంటిది కీలకమైన ట్యాపింగ్ సర్వర్ను తీసుకెళ్లి ప్రైవేట్ ఆఫీసులు పెట్టారు. సాధారణంగా ట్యాపింగ్ సర్వర్ను ఎస్ఐబిలో కూడా ప్రత్యేక విభాగం ఆధీనంలో ఉంచుతారు. అలాంటిది ఎస్ఐబి పరిధి దాటి ఏకంగా పోలీస్ శాఖ కూడా సంబంధం లేని చోట ఇలాంటి రక్షణ లేని ఓ ప్రైవేట్ ఆఫీస్ పెట్టారంటే ఇంతకంటే లెక్కలేనితనం, బాధ్యతారాహిత్యం ఇంకేముంటుందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ట్యాపింగ్ కోసం ప్రభాకర్ రావు ఒక ప్రైవేట్ సైన్యమే ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్లో పనిచేస్తున్న అధికారులతో పాటు ఎస్ఐబిలో పనిచేస్తున్న అధికారులు అందరికీ కలిపి ఫోన్ ట్యాపింగ్తో పాటుగా లైవ్ ట్రాకింగ్, సిడిఆర్లు, తర్వాత ఎవరైనా ముఖ్యమైన నేతలుంటే వాళ్ళని సమీపంలో మానిటరింగ్ మొత్తం కూడా ఎస్ఐబిని నడిపించింది. ప్రభాకర్ రావు చెప్పు చేతల్లో ఎస్ఐబి పూర్తిగా కీలుబొమ్మగా మారిపోయింది. ఎస్ఐబిలో 2 లాగర్ రూములు ఏర్పాటు చేసుకుని అందులో 17 అత్యంత అధునాతనమైన కంప్యూటర్లను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ప్రణీత్ రావు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ రూమ్లోనే ఫోన్ ట్యాపింగ్ డివైస్ కూడా పెట్టుకున్నారు. ప్రభాకర్ రావు నేతృత్వంలో మొత్తం 50 మంది ప్రైవేట్ సైన్యం 24 గంటల పాటు పనిచేసింది. ట్యాపింగ్ ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉన్నప్పుడు పరిమిత సోర్సులుంటాయి. కానీ ఒక్కసారి ట్యాపింగ్ వ్యవహారం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాక వారేం చేస్తారనేది ఊహించడం అంత తేలిక కాదు. ఎవరికి వారి బ్యాకప్ సోర్స్ పెట్టుకోవచ్చు. ట్యాపింగ్ వ్యవహారాన్ని హ్యాండిల్ చేసిన ప్రైవేట్ వ్యక్తి ఓ టీవీ ఛానల్ ఎండీగా ఉన్న శ్రవణ్ రావు. అతడు బీఆర్ఎస్ హయాంలో పెగాసస్ సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్ నుంచి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. 2 ఫోన్ ట్యాపింగ్ మిషన్లను తీసుకొచ్చి అందులో ఒకదాన్ని ప్రభుత్వ అధికారులకు అప్పగించాడు. 2 ఎక్విప్మెంట్ తన ఛానల్ కార్యాలయంలోనే ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుంచే ప్రత్యర్థులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేయించాడు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఆర్థిక వనరులు అందకుండా చేసే ఉద్దేశంతో ప్రణాళికలు రచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి తన మనుషులనే పెట్టుకున్నాడు. వాళ్ళు వీళ్ళని చూడకుండా ఇష్టారాజ్యంగా అందరికీ ఫోన్లు ట్యాప్ చేయించాడు. వ్యాపారుల ఫోన్ వాయిస్ను దొంగచాటుగా వినడం, ఆ తర్వాత వారిని బెదిరించడం, ఆ తర్వాత వారి నుంచి డబ్బు వసూలు చేయడమే టార్గెట్గా శ్రవణ్ రావు పనిచేశాడు. ఎన్నికల సమయంలో అయితే మనోడు అడ్డు అదుపు లేకుండా వ్యవహరించాడు. ఎన్నికల సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బు వెళుతుందో కాల్స్ రికార్డ్ చేయడం, తర్వాత డబ్బు గుంజుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. సెలబ్రిటీలు, కాంగ్రెస్, బీజేపీ నేతలను టార్గెట్ చేసుకుని 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. మొత్తం మీద ట్యాపింగ్ వ్యవహారంలో అటు ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరిగిన దానికి, ఇటు ప్రైవేట్ వ్యక్తి శ్రవణ్ రావు ఆధ్వర్యంలో జరిగిన దానికి ఉమ్మడిగా పోలీసుల సహకారం ఉందనేది సుస్పష్టం. ఇప్పుడు ట్యాపింగ్ విచారణ ఎలా ముగుస్తుంది అనేది ఉత్కంఠకు దారితీస్తోంది. ఇప్పటి వరకు ఒక్కో లింకు కలుపుకుంటూ వచ్చిన సిట్ ఇక ఆఖరి అడుగు ఎటువైపు వేస్తుంది అనేది కీలకం కాబోతోంది. ఇప్పటికే ట్యాపింగ్ కేసు విచారణపై దేశవ్యాప్తంగా అటెన్షన్ నెలకొన్న తరుణంలో ఎండ్ కార్డు ఎలా పడుతుంది అనేది చూడాల్సి ఉంది. సమాజ హితం కోసం కొన్ని వ్యవస్థలుంటాయి. ప్రజల రక్షణ కోసం మరికొన్ని వ్యవస్థల్ని ప్రత్యేకంగా సృష్టిస్తారు. ప్రత్యేక అవసరాల కోసం కొన్ని వ్యవస్థలకు విశేష అధికారాలు ఇస్తారు. వీటన్నిటి వెనుక ప్రధాన ఉద్దేశం శాంతి భద్రతలు కాపాడమే. సమస్యలు వచ్చాక పరిష్కరించడం ఓ ఎత్తు అయితే అసలు సమస్య రాకుండా చూసుకోవడం మరో ఎత్తు. ప్రభుత్వాలు ఇటీవల కాలంలో సమస్య రాకుండా చూడడానికి ఎక్కువగా తాపత్రయపడుతున్నాయి. అందులో భాగంగానే పోలీస్ శాఖకు అనుబంధంగా కొన్ని ప్రత్యేక వ్యవస్థలకు రూపకల్పన చేశాయి. శాంతి భద్రతల విధులతో తలమునుకలుగా ఉండే సాధారణ పోలీసులతో పని కాదనే ఎస్ఐబి పేరుతో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోని ఏర్పాటు చేసి సంఘ విద్రోహ శక్తుల కదలికలపై నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగానే ట్యాపింగ్ కూడా చేస్తారు. కానీ తెలంగాణలో ఎస్ఐబి ఏర్పాటు చేసిన అసలు లక్ష్యాన్ని బీఆర్ఎస్ హయాంలో నీరుగార్చేశారు. సంబంధం లేని పనులకు ఎస్ఐబిని వాడుతూ దాని స్థాయిని దిగజార్చారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టి గ్రేహౌండ్స్తో మంచి సమన్వయం చేసుకుని మావోయిస్టుల ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించడంలో ఎస్ఐబిది కీలక పాత్ర. అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఎంత సమర్థత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటి ఎస్ఐబిని తక్కువ స్థాయి పనులకు వాడడం, దాని స్థాయి తగ్గించడమే కాదు, ప్రభుత్వ వనరులని వృధా చేయడమే. ఈ ట్యాపింగ్ తంతు జరిగే సమయంలో ఎలాంటి విద్రోహ చర్యలు జరగలేదు కాబట్టి సరిపోయింది. అదే ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రైవేట్ సైన్యం టార్గెటెడ్ ట్యాపింగ్లో బిజీగా ఉన్నప్పుడు సంఘ విద్రోహుల కీలక సమాచారం మిస్ అయి
జరగరానిది జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నే అందరినీ భయపెడుతోంది. ఎస్ఐబి దుర్వినియోగంతో నిబద్ధత, క్రమశిక్షణ, సమర్థత, విధేయత అన్నీ ప్రమాదంలో పడ్డాయి. అలా పడేశారు ప్రభాకర్ రావు అండ్ టీం. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేట్ ఆఫీసుల్లో ఎస్ఐబి ట్యాపింగ్ సర్వర్, ట్యాపింగ్ సమాచారం వెళ్లాయంటే అవి ఎంత ప్రమాదకరమో ఐపీఎస్ స్థాయి వ్యక్తులకు తెలియదా అంటే తెలుసు, అంత తెలుసు. అన్నీ తెలిసే రాష్ట్ర భద్రతను ప్రమాదంలో పెట్టి మరీ వ్యక్తిగత పనులు చేసుకున్నారు. నలుగురు కోసం 4 కోట్ల మంది జీవితాల్ని పణంగా పెట్టేశారు. నమ్మి అధికారం ఇస్తే అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. జనం సొమ్ముతో జీతాలు తీసుకుని అదే జనానికి దారుణంగా వెన్నుపోటు పొడిచారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోనే ఇంత తతంగం జరిగిందంటే ఇప్పటికీ నమ్మడం కష్టంగా ఉందని రిటైర్డ్ అధికారులు చెబుతున్నారు. అంటే ఆ విభాగానికి ఉన్న విశ్వసనీయత, దానిపై ఉండే నమ్మకం ఏంటో తెలుస్తుంది. కానీ కొందరు అధికారులు, మరికొందరు ప్రైవేటు వ్యక్తులతో కలిసి చేసిన నిర్వాకం ఎస్ఐబి అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసింది. ఇలా ఎవరికి నచ్చినట్టుగా వారు కీలకమైన విభాగానికి ఏళ్ల తరబడి వాడుకుంటే జరగబోయే దుష్పరిణామాలకు బాధ్యత ఎవరిదనేది తేలాల్సిన ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సంఘ విద్రోహ శక్తులను నియంత్రించడం కోసం కొన్ని ప్రత్యేక వెసులుబాట్లున్నాయి. కానీ వాటిని సార్వజనీనం చేసి అధికార దుర్వినియోగం చేస్తే అది ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది. అసలు ఇంత నిస్సిగ్గుగా, ఇంత బహిరంగంగా, ఇంత బరి తెగించి ట్యాపింగ్ చేసిన ఘటన గతంలో జరగలేదంటే అతిశయోక్తి కాదు. జీవితంలో ఎప్పుడూ ట్యాపింగ్ పేరు కూడా వినని వ్యక్తులు అనూహ్యంగా ట్యాపింగ్ను సొంతానికి వాడుకున్నారు. అదేదో మనుషుల్ని కిడ్నాప్ చేసి కుటుంబ సభ్యుల్ని బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఎవరి వాయిస్ కాల్స్ వారికే వినిపించి పెద్ద మొత్తంలో డబ్బు గుంజడం నయా దారి దోపిడీ అని చెప్పక తప్పదు. ఓ రకంగా బ్లాక్మెయిలింగ్కు ట్యాపింగ్ నిందితులు కొత్త కోణాన్ని జత చేశారనే చెప్పాలి. అసలు ట్యాపింగ్ ఇంత తేలికగా చేయొచ్చా అని ఆశ్చర్యపోయేలా కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఏ తర్వాత ట్యాపింగ్ నిందితులు రాష్ట్రం పరువు తీశారు. ఇప్పటిదాకా అభివృద్ధి పనులు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం గురించి విన్న ప్రజలకు ట్యాపింగ్లో మాత్రం కొత్త కోణాలు పరిచయం అయ్యాయి. PPP పద్ధతిలో జరిగిన తంతు ఒకటైతే, మళ్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లో వేర్వేరుగా ట్యాపింగ్ జరిగింది. ఇప్పటికీ కీలక నిందితులు సిట్ను కూడా అయోమయంలో పడేసే ప్రయత్నం చేయడం చిన్న విషయం కానే కాదు. ఇప్పటికే చాలా వరకు విచారణలో ఆధారాలు సేకరించిన సిట్ ఆఖరి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలని చూస్తోంది. ఆ ఒక్క అడుగు కరెక్ట్గా పడితే ఇక విచారణ ముగిసినట్టేనని చెబుతున్నారు. దీంతో సంచలనం సృష్టించిన ట్యాపింగ్ కేసు ఎలా ముగుస్తుంది, ఎవరు అసలైన దోషులుగా తేలతారనే ప్రశ్నలు ఉత్కంఠకు దారితీస్తున్నాయి.